గుడి తలుపులు చూడండి ఎంత హైట్లో ఉన్నాయో. నిజంగా ఇవి వేయడానికి, ఇవి మళ్ళీ ఓపెన్ చేయడానికి ఎన్ని కిలోల అన్నం తినాలో చూడండి. హాయ్ మై డియర్ నైస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కష్టజీవి వ్లాగ్స్. ఇప్పుడు మేము అనుకోకుండా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాం. ఇది దిగువ ఆలయం అంటారు, ఎగువ ఆలయం ఇంకా పైన మెట్ల మీద ఉందట. అది కూడా చూద్దాము. ఇద్దరం కలిసి కాలినడకనే వెళ్తామండి. ఒక 20 నిమిషాలు నడుద్దాం. నడక మంచిదే, అటు ఆరోగ్యం ఇటు ఆధ్యాత్మికం రెండు కలిసి వస్తాయి. స్వామి కార్యం స్వకార్యం అంటారు కదా, అలా అనమాట. ఇది చాలా బాగుందండి. ఈ టెంపుల్ చాలా పురాతనమైన చరిత్ర ఉంది, పౌరాణికమైన చరిత్ర ఉంది. ఈ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయింది. చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా ఉంది. ఏం సోదరా? చాలా బాగుంది, అద్భుతమైన ఆలయం. మన సోదరుడు రాజేష్ కూడా మాట్లాడతాడు, చూడండి. చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది, లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. చాలా కట్టడాలన్నీ కూడా చాలా పురాతనమైనవి. భక్తులు కూడా కొన్ని వందల మంది భక్తులు నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. చాలా అద్భుతమైన దేవాలయం. ఈయనకి వెంటనే ఇంత ప్రశాంతంగా ఉండి, ఇంత మంచి వాతావరణం ఉంటే వెంటనే ఈయన కళానికి పని చెప్తారండి. మంచి గజల్ రైటరు, మంచి పాటలు రాసే రైటరు. దీనికి ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక పాట రాసేయండి. థ్యాంక్ యూ. మీకు ఫ్లిప్ చేసి కెమెరాని ఈ గుడి విశేషాలు మీకు వీడియో ద్వారా అందజేస్తాను. దరిచేరి దయచూపు ఓ కరుణ సింధో, మదిలో ఎప్పుడు మరువలేనయ్యా, నీలీలలే పొగుడి తరియింతుమయ్యా, వరాహమూర్తి వామన రూపా, అడుగడుగు దండాలు అడిగేటివాడా, సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితం వివృతాస్యం త్రినయనం శరదిందు సమప్రభం లక్ష్మ్యాలింగిత వామాంగం విభూతివిరుపాశ్రితం చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితం శ్రియా సుశోభితోరస్కం రత్నకేయూరముద్రితం. హాయ్ మై డియర్ నైస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కష్టజీవి వ్లాగ్స్. ఇప్పుడు మనం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దిగువ సన్నిధి ఆలయం దగ్గర ఉన్నాం. నాకు వెనకాల కనిపిస్తుంది చూసారా, బ్యాక్ డ్రాప్లో. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అని రాసింది అక్కడ. ఈ గుడికి చాలా చాలా పౌరాణికమైన చరిత్ర ఉందండి. పాండవులు ప్రతిష్ఠించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం లోపల ఉంటుంది. తర్వాత ఈ ఆలయాన్ని, ఈ ప్రాంగణాన్ని, ఈ ప్రాకారాన్ని, ఇవన్నిటినీ కూడా శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు 1800వ శతాబ్దంలో.
చూడండి, అప్పుడు కట్టినవి ఇంకా ఉన్నాయి, మనం ఇప్పుడు కట్టినవి మన వెనకాలే పడిపోతుంటాయి. బ్రిడ్జీలు కానీ రోడ్లు కానీ, రోడ్లేమో అప్పటికప్పుడు పాడైపోతుంటాయి, శిథిలము చెందుతూ ఉంటాయి. కానీ బ్రిడ్జీలేమో అప్పటికప్పుడు కూలిపోతుంటాయి. కానీ 18వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల వారు తర్వాత ఈ గాలిగోపురాన్ని మాత్రం శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారండి. ఇది ఈ గాలిగోపురం లోపలున్న ఆలయాన్ని, తర్వాత ఆ ప్రాంగణాన్ని, ఆ స్తంభాల్ని, స్వామివారి గర్భాలయాన్ని కూడా శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించారని లోపల చరిత్ర రాసి ఉంది. ఈ గాలిగోపురం మాత్రం రాజా వెంకటాద్రి నాయుడు గారు, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారు. ఇది జూన్ 18వ తారీఖున 1809వ సంవత్సరంలో నిర్మించారని లోపల చరిత్ర రాశారు. చూడండి ఎంత పటిష్టంగా ఉందో, ఎంత హైట్లో ఉంది, ఎంత పటిష్టంగా ఉంది, ఎంత అందంగా ఉంది. ఆ శిల్పాలు చెక్కడం కానీ చూడండి, మధ్య మధ్యలో ఏనుగులు కనిపిస్తుంటాయి. డీటెయిల్స్గా మీరు చూసినట్లయితే చాలా బాగుంది. లోపలికి వెళ్ళి మనం ఈ చరిత్ర యొక్క ఆనవాళ్ళని, తర్వాత గుడి ప్రాంగణాన్ని మనం చిన్న వీడియోగా ప్రజెంట్ చేద్దాం. సో వెల్కమ్ టు కష్టజీవి వ్లాగ్స్. ఏమండి, ఇంత కష్టపడుతున్నాం, ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా గంట గుర్తుకే ఫ్రెండ్స్, ఇక్కడ గాలిగోపురాన్ని నిర్మించినటువంటి శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహదూర్ మన్నే సుల్తాన్ అంటారట వీరిని. ఆయన చిత్రపటం ఉంది. ఇలాగనే ఉండేవారు, దీన్ని పెయింట్ వేశారు. ఈయన గాలిగోపురాన్ని 1809 18వ తారీఖు 7వ నెల, అంటే జూన్ నెలలో, జూన్ 18న 1809 సంవత్సరంలో నిర్మించారండి గాలిగోపురం. ఈయనే నిర్మించారు, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. చూడండి, ఇటు వస్తే మీకు ఇక్కడ నిత్యాన్నదానం, వెళ్ళండి పర్లేదు. ఇక్కడ ఇటువైపు వస్తే మీకు నిత్యాన్నదానాన్ని ప్రారంభించినటువంటి బాలాంబ గారి చిత్రపటం ఉంది. ఇక్కడ మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ప్రాంగణంలో నిత్యాన్నదానాన్ని ప్రారంభించినటువంటి శ్రీమతి కైవారం బాలాంబ గారు. నిజంగా ఆవిడ ప్రారంభించిన శుభవేళ, శుభముహూర్తం ఏమిటో కానీ ఇప్పటికీ కూడా నిత్యాన్నదానం జరుగుతోందని చెప్తున్నారు స్థానికులు. వివృతాస్యం త్రినయనం శరదిందు సమప్రభం లక్ష్మ్యాలింగిత వామాంగం విభూతిభిరుపాశ్రితం చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండల శోభితం శ్రియా సుశోభితో రస్కం రత్నకేయూరముద్రితం తప్తకాంచన సంకాశం పీత నిర్మల వాససం ఇంద్రాదిసురమౌలిష్ట స్ఫురన్మాణిక్యదీప్తిభిః విరాజిత పరద్వంద్వం శంఖచక్రాదిహేతిభిః గరుత్మతా చ వినయాత్ స్తూయమానం ముదాన్వితం స్వహృత్కమల సంవాసం కృత్వా తు కవచం పఠేత్ నృసింహో మే శిరః పాతు లోకరక్షాత్మ సంభవః సర్వగోపీస్తంభవాసః పాలం మే రక్షతు ధ్వనిం. కృతయుగమున నమూచి అనే రాక్షసుని సంహరించి ఉగ్రరూపుడై మంగళాద్రి క్షేత్రమున శ్రీ స్వామివారు స్వయంభూడై వెలసి ఉన్నారు. శ్రీ స్వామివారి ఉగ్రరూపమును శాంతపరచుటకై దేవతలు కృతయుగమున అమృతం, త్రేతాయుగమున ఆవు నెయ్యి, ద్వాపరయుగమున ఆవు పాలను నైవేద్యంగా సమర్పించి ఉన్నారు. నేటి కలియుగమున శ్రీ స్వామివారికి బెల్లం పానకం నైవేద్యంగా సమర్పించుట వలన శ్రీ స్వామివారికి పానకాల స్వామిగా పేరు వచ్చి ఉన్నది. భక్తులు శ్రీ స్వామివారికి ఎంత పానకం సమర్పించినను అందు అర్ధభాగం భక్తులకు ప్రసాదంగా అనుగ్రహించుచున్నాము. ఎంత బెల్లంతో పానకం తయారు చేసినను ఒక్క చీమ కూడా ఉండకపోవడం ఈ క్షేత్రం యొక్క మహత్యం.
ఇది పాండవులు ప్రతిష్ఠించిన ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇక్కడే పాండవులు లక్ష్మీ నరసింహస్వామిని ఈ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. పాండవులు ప్రతిష్ఠించిన ఆలయంలో మనం ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. ఒక అద్వితీయమైన అనుభూతికి లోనవుతున్నాం. ఎందుకంటే పాండవులు స్పృశించిన ఈ స్థలాన్ని మనం కూడా రావడం ఇది చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ అప్పటి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినటువంటి ఆలయం కూడా చాలా చాలా బాగుంది. పెద్ద పెద్ద మండపాలు, తర్వాత పెద్ద పెద్ద స్తంభాలు, అక్కడ పొందుపరిచినటువంటి శిల్ప సౌందర్యం చాలా బాగుంది. పాండవులు ప్రతిష్ఠించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం ఒక ఎత్తు అయితే, శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించడం అత్యద్భుతమైన శిల్ప సౌందర్యంతో పెద్ద పెద్ద స్తంభాలతోటి నిర్మించడం చాలా విశేషంగా ఉంది. ఇప్పుడు ఇది దిగువ సన్నిధి అన్నమాట. మనం ఎగువ సన్నిధికి వెళ్ళబోతున్నాం.